అందరికీ నమస్తే. సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వం చాలా భయంగా అడుగులేస్తున్నది. ముందు అడిగేస్తే ఏమవుతుందో, వెనకకపోతే ఏమవుతుందో. వెనకకపోతే ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది, ముందలకు పోయినా ప్రజా వ్యతిరేకత ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అసలు ఏ క్షణంలో ఏమవుతుందో, ఎట్లా ఉంటుందో వాళ్ళు చేసే ప్రతి ఆలోచన భయం చుట్టూ తిరుగుతుంటే కనిపిస్తుంది అధికార పార్టీకి. ఎందుకు అధికార పార్టీ గురించి మాట్లాడుతున్నాం మనం, ప్రతిపక్షాల గురించి ఎందుకు మాట్లాడకూడదు దీనిలో అంటే, అధికార పార్టీ 90% సీట్లు గెలిస్తేనే లోకల్ బాడీలో ఈ గవర్నమెంట్కు ఒక స్ట్రెంత్ ఉన్నట్టు జనాలలో. కనీసం ఒక 70-80% అయినా దాటాలి. జెడ్పీలు కానీ, సర్పంచులు కానీ, ఎంపీపీలు కానీ అన్నీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్. అదే ఈ ఎలక్షన్ ఈ ప్రభుత్వానికి ఒక పరీక్ష, ఉత్త పరీక్ష కాదు, ఇది అగ్ని పరీక్ష. ఇది వీళ్ళ పరిపాలన మీద జనం అభిప్రాయం. ఇది ఒక మినీ అసెంబ్లీ ఎలక్షన్స్. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. దాదాపు 12,000 విలేజెస్, మున్సిపాలిటీస్ తప్ప మిగతా మొత్తం ఓటర్స్ అందరూ, దాదాపు ఒక 70% తెలంగాణ ఓటర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు దీనిలో. కాబట్టి ఇది ఒక పెద్ద అగ్ని పరీక్షగా మారిపోయింది. అసలు ఏ క్షణం ఏమవుతుందో, ఎట్లాంటి రియాక్షన్ వస్తుందో జనాల నుంచి అనే భయం ఒకటి కనిపిస్తుంది. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అన్ని అంశాల మీద మాట్లాడదాం. నేను చెప్పే వీడియోలు వాస్తవానికి అతి దగ్గరగా మీకు అర్థమయ్యే భాషలో, మీకు ఒక వీడియో వింటే మొత్తం పిక్చర్ అర్థం కావాలి. తెలంగాణ ప్రజలను చైతన్యపరచాలి, అది నా ఉద్దేశం. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీరు కూడా 10 మందికి విషయాలు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక అసలు ఎలక్షన్స్కి పోదామా వద్దా, వద్దునా పోదునా ఓ రామచిలుక అన్నట్టు పోదామా వద్దా. అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమో చాలా దారుణంగా ఉంది. రోజుకు ఇంటెలిజెన్స్ రిపోర్టు, నెగిటివ్ రిపోర్ట్ వస్తుంది. మొన్న అంతకుముందు ఈ రైతు భరోసా ఇచ్చి 3-4 months అయింది. రైతు భరోసా ఇచ్చిన టైంకు ఇప్పటికీ దాదాపు 8% డిఫరెన్స్ అయింది. 8%. ఇక లేట్ అయితే ఇంకా వెనకపోతాం. కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను చూసి ఇదంతా కాదు అని ఎలక్షన్స్కు ఏమైనా కానీ ఇంకా మనం బాయిలో దుంకాల్సిందే. బాయిలో దుంకిన తర్వాత కాలు చేతులు కొడితే ఈత తేలుతాం, లేకపోతే మునుగుతాం. అది ప్రస్తుతం వీళ్ళ పొజిషన్. బాయిలో దుంకాల్సిందే అని డిసైడ్ అయిపోయి ఆల్రెడీ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చేసిండ్రు. మీరు మొత్తం మండలాలు యూనిట్గా తీసుకొని రిజర్వేషన్స్ మొత్తం ఖరారు చేసేయండి. ఇక రేపో ఎల్లుండో రిజర్వేషన్స్ ఖరారు కాబోతున్నాయి. ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సద్దుల బతుకమ్మకు 1-2 రోజుల ముందరనే నోటిఫికేషన్ ఇచ్చేయాలి. ఇంకా తప్పదు. సరే, ఈ 30 లోపు ఎలక్షన్ జరగదు, కానీ అక్టోబర్లో ఎలక్షన్ చేయాల్సిందే. ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్కి పోదాం, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్కి పోదాం అని గవర్నమెంట్ డిసైడ్ అయింది. అసలు ఏంది వీళ్ళ భయం ఏంది? వీళ్ళు చాలా గవర్నమెంట్ పాజిటివ్ ఉన్నప్పుడు వీళ్ళు చాలా లెక్కలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ గవర్నమెంట్కి నెగిటివ్ వేవ్ అది ప్రజా వ్యతిరేక గాలిలో ఎలక్షన్స్కి పోతుంది. కాబట్టి వీళ్ళు చాలా భయంగా పోతారు. ముందు రిజర్వేషన్స్ ఈ ఖరారు చేసినాక ఏమైతే అనేది ఫస్ట్ స్టెప్ వీళ్ళకి భయం కలిగిస్తున్నది. ఇప్పుడు రిజర్వేషన్స్ కలెక్టర్ ఇస్తాడు, 42% బీసీల రిజర్వేషన్ ఇచ్చేస్తాడు. మొత్తం ఒక 100 ఊర్లు ఉంటే ఆ 100 ఊర్లో 42% 42 గ్రామ పంచాయతీలకు ఇచ్చేస్తారు. అట్లా ఎంపీపీలు, జెడ్పీపీలు మొత్తం 42% ఇచ్చేస్తారు. ఇచ్చినాక ఎవరో కోర్టుకు పోతారు. తప్పదు, అది ప్రజాస్వామ్యంలో జరుగుతుంది. ప్రతిసారి జరిగింది. లాస్ట్ టైం కేసీఆర్ 34% ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ సంబంధించిన రేవంత్ రెడ్డి బంధువులే కోర్టుకు పోయినరు. గోపాల్ రెడ్డి అని మా జిల్లానే, మామనాడు జిల్లా తను పోతే కోర్టు స్టే ఇచ్చింది. అది చాలా రాష్ట్రాల్లో అట్లే జరిగింది. అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ పంపి మీద గవర్నమెంట్ ఏదో డ్రామా చేయడం, ఎవరో కోర్టుకు పోవడం, తర్వాత కోర్టు స్టే చేయడం. సరే, స్టే ఇస్తే కూడా వీళ్ళు బీ ప్లాన్తో ఉన్నారు. మేము పార్టీ పరంగా 42% ఇస్తామని. 42 పరంగా 42% రిజర్వేషన్ అమలు చేసినప్పుడు ఆ స్థానాలలో ఎవరైతే అక్కడ ఆశిస్తున్నారో, ప్లేస్ ఆశిస్తున్నారో, సర్పంచ్గా పోటీ చేయాలని, ఎంపీటీసీ జెడ్పీటీసీ పోటీ చేయాలని ఆశిస్తున్నారో అదర్ సామాజిక వర్గం వాళ్ళు ఎట్లాంటి రియాక్షన్ ఉంటుందో తెలియదు ఫస్ట్ ప్రభుత్వానికి. అది ఒక పెద్ద బ్రేక్డౌన్. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఈ బీసీ 42% రిజర్వేషన్తో ఉన్న ప్రతిపక్షాలను కార్నర్ చేయాలి. ఇది బీజేపీ మోసం చేసిందని, బీఆర్ఎస్ మోసం చేసిందని అనేది వీళ్ళ ప్లాన్ ఉండే ఫస్ట్ నుంచి. కానీ ఈ మొత్తం జరిగిన పరిణామాలను చూసిన తర్వాత వీళ్ళే పెద్ద డ్రామా ఇష్టులు అనేది జనాలకు అర్థమైంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప రిజర్వేషన్ రాదు అన్నారు. మేము గవర్నరు తర్వాత రాష్ట్రపతి లెక్క తెలిసినాకనే లోకల్ బాడీ ఎలక్షన్ అన్నారు. మరి ఇప్పుడే ఎందుకు పెట్టి ఏం తెలియకుండా ఆయన అడుగుతారు కదా. కాబట్టి ఈ ప్రభుత్వమే ఈ 42% రిజర్వేషన్లో మొదటి దోషి అనేది జనాలకు అర్థమైపోయింది. బీసీలకు అర్థమైంది, జనాలకు అర్థమైంది. వీళ్ళు అన్ని మోసం చేశారు, దానిలో ఇది ఒక పెద్ద మోసం అనేది జనాలకు క్లారిటీ వచ్చింది. తెలంగాణ జనాలకు తెలిసిపోయినాయి. ఇక దాంతో వంతుకు గంతేసిన అనమాట. వంతుకు అంటే మనం ఏదో చేసినట్టు కనబడాలి. జనాల కోసం చేసారు తప్ప చిత్తశుద్ధితో చేయలేదు. ఇది
ప్రజలకు ఎప్పుడో నిజం చెప్పింటే బాగుంటుండే, వీళ్ళు నిజం చెప్పి నిజంతో జనాలకు పోయింటే కరెక్టే కదా వీళ్ళు చెప్పిందని అందరికి అర్థమయ్యేది. కానీ వాళ్ళు అట్లా చెప్పలేదు కూడా, అది పోయింది. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు బగబగా మండుతున్నాయి. అందరూ వ్యతిరేకత, అన్ని వర్గాలు వ్యతిరేకత. ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేది మొత్తం రైతులు, రైతు బిడ్డలు, రైతు కుటుంబాలే కదా. యూరియా కోసం ఇప్పటికీ రాత్రి బావళ్ళు రోడ్ల మీద ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా మా గోపాల్పేట్, మా దగ్గర మా వనపర్తి కాన్స్టిట్యున్సీలో గోపాల్పేట్ మండలంలో మొత్తం రైతులంతా రోడ్ల మీద ఇప్పటికున్నారు. ఇంకా మహిళా రైతులు కూడా రాత్రి కూడా వర్షంలో తడుచుకుంటూ యూరియా కోసం ఉన్నారు. యూరియా బస్తా వచ్చిందంటే మహిళలు మొత్తం ఈ మన బతుకమ్మలంతా వదిలేసి, బతుకమ్మ అవన్నీ పండుగను వదిలేసి పోయి లైన్ నిలబడాల్సి వస్తుంది రాత్రిపూట. రాష్ట్ర వ్యాప్తంగా ఆ కొరత పోలే. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది. ఏ సమస్యనైనా పరిష్కరించే సామర్థ్యం గవర్నమెంట్కి ఉంటుంది, కానీ వీళ్ళు పట్టించుకోలే. అట్లా ఇక రైతు భరోసా, ఈ రైతు భరోసా గురించి ఒక విషయం చెప్పాలి మీకు. ఇది లేట్ చేస్తే ఇంకో రైతు భరోసా వస్తుంది, మళ్ళీ నవంబర్కి అంటే మళ్ళీ రైతు భరోసా వస్తుంది, మళ్ళీ అడుగుతారు రైతులు. అంతలోపే మమ అనిపించేసి ఎలక్షన్స్ ఏమన్నా పాడు, కానీ అది చేసేస్తే ఇంక మళ్ళీ రైతు భరోసా అడగరు, రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది ప్రభుత్వం ప్లాన్. ఇదొకటి ఉంది. లాస్ట్ ఇచ్చిందే రైతు భరోసా లాస్ట్ అనేది చాలామంది నమ్ముతున్నారు. ప్రభుత్వం వ్యవహారం కూడా అట్లే అనిపిస్తుంది. రైతు భరోసా కూడా ఒక భయం వీళ్ళకి. నవంబరో డిసెంబరో ఎలక్షన్ పెడదామంటే, లేకపోతే జూబ్లీస్ ఎలక్షన్ తర్వాత పెడదాంలే మెల్లగా అనుకుంటే మళ్ళీ ఒక రైతు భరోసా ఇవ్వాలి, మళ్ళీ ఒక 9,000 కోట్లు కావాలి. ఇదంతా అయ్యే పని కాదు. కాబట్టి రైతు భరోసా ఇవ్వకముందే ఎలక్షన్స్ పోవాలనేది అదొకటి. ఇక నిరుద్యోగుల వ్యతిరేకత, దాన్ని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఈ సంవత్సరం ఒక్క ఉద్యోగం ఇవ్వలే పిల్లలకు. పాపం వాళ్ళందరూ ఊర్లలో ఉండి ఓట్లు వేయించారు. మీరు కాంగ్రెస్ ఓటు ఏంటి, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలామంది ఇప్పించారు. వాళ్ళు పాపం ఊర్లో ముఖం కూడా చూపించుకొని పొజిషన్ ఉన్నారు. పోనీ వాళ్ళని సంతృప్తి పరిచే ప్రయత్నం కూడా చేస్తలేదు గవర్నమెంట్. వాళ్ళని ఒక బద్ధ శత్రువులాగా పరిగణిస్తున్నది. వాళ్ళంతా ఎలక్షన్స్ ముందేమో ఫ్రెండ్స్ లాగా కనిపించారు, ఇప్పుడేమో నిరుద్యోగులంతా బద్ధ శత్రువులు, మా మీద అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళ మీద కోర్టుకు పోయింది సుప్రీంకోర్టును. హైకోర్టులో కొట్టేస్తే నిరుద్యోగులు కొడుతున్నట్లుగా దాన్ని రీఎగ్జామ్ పెట్టడమో, కోర్టు చెప్పినట్టుగా రివాల్యుయేషన్ చేయడమో గ్రూప్ 1 మీద చేయాలి. అవి చేయకుండా మేము కోర్టుకు పోతాం, సుప్రీంకోర్టుకు పోతాం. ఎవరి మీద పోతాం? ప్రత్యర్థుల మీద కోర్టుకు పోతారు. ఈ గవర్నమెంట్ ఎవరి మీద పోయింది కోర్టుకు? నిరుద్యోగుల మీద పోయింది కోర్టుకు. ఇంకా నోటిఫికేషన్లు ఇవ్వకపోవడము, ఉద్యోగుల్లో కూడా వ్యతిరేకత మొదలైంది. వీళ్ళు చెప్పింది వేరు, చేసింది వేరు. మార్పు అంటే మార్పు ఎక్కడో ఎత్తిపోయింది అనేది బాగా అదార్థమైపోయింది. తర్వాత 6 గ్యారంటీలు మస్తున్నది. 6 గ్యారంటీల మీద అయితే జనాలు, ఇది ఫస్ట్ ఎలక్షన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే చాలా ఇష్యూస్ ఉంటాయి, లోకల్గా చాలా ఇష్యూస్ కూడా ఉంటాయి. అదంతా కూడా ఉన్నాయి. ఇక గ్రామ స్థాయిలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్న సంకేతం ఆల్రెడీ ప్రభుత్వానికి ఉంది, అందరికీ అర్థమైంది అది. తర్వాత సర్పంచ్ ఎన్నికలు ప్రజాభిప్రాయం అంటే అది అక్కడ కనుక దెబ్బతినేదనుకో కాంగ్రెస్ పార్టీకి ఆ దెబ్బ ఇంకా ఎదురు దెబ్బనే. రేపు ఆ ఎఫెక్ట్ జూబ్లీస్ ఎలక్షన్ మీద ఉంటుంది, తర్వాత వచ్చే ఎలక్షన్స్ మీద ఉంటుంది, ఈ 10 మంది ఎమ్మెల్యేల 2-3 ఉప ఎన్నిక వస్తాయి వాటి మీద ఉంటుంది, అన్నిటి మీద ఉంటుంది అక్కడ రిజల్ట్. తర్వాత స్థానిక సమస్యలను పట్టించుకోవాలి గవర్నమెంట్. ఈ 22 మంత్స్లో తాగునీరు, మిషన్ భగీరథ బంద్ చేసిర్రు వీళ్ళే. పైపులు చెడిపోతే లీక్ అయితే కనీసం రిపేర్ కూడా చేస్తలేరు. రహదారులు, రోడ్లు, పంచాయతీ నిధులు లేవు. తర్వాత గ్రామస్థాయిలో వ్యతిరేకత ఇవ్వడానికి కారణాలు ఇవే. అక్కడ కరెంటు లేకపోవడం, కరెంటు కూడా లేదు గ్రామాల్లో సరిగ్గా, 3 ఫేజ్ కరెంట్ లేదు, యూరియా లేదు, నీళ్లు లేవు మొన్నటిదాకా. ఇప్పుడు వర్షాలు పడి నీళ్లు ఫుల్ అయిపోయినాయి. తర్వాత రోడ్లు లేవు, వర్షానికి పాడైపోయినాయి. మెయింటెనెన్స్ లేదు, గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్ లేదు. తర్వాత ఆ అధికార పార్టీ వాగ్దానాన్ని నెరవేర్చలేదు. తాము వెనుకబడిపోతున్నామనే భయం ఒకటి మొదలైంది వీళ్ళలో. ఇక అధికార పార్టీ భయపెడితేనే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టని మనం అర్థం చేసుకోవాలి. ముందు వీళ్ళు ఇంత భయంతో పోవాలన్నా వద్దా, ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తే తప్ప ఎలక్షన్స్ పోలేని పరిస్థితిలో ఉన్నారంటేనే ఒక వ్యతిరేకత ఉన్నట్లు వీళ్ళకు పూర్తిగా అర్థమైపోయింది. మొత్తం ఈ ఎలక్షన్స్ అంతా కూడా లోకల్ సమస్యల మీద, స్థానిక సమస్యల మీద ఎక్కువ సెంట్రిక్గా జరుగుతాయి. దీనిలో అధికార పార్టీ వెనుక ఉంది అనేది మాత్రం చాలా క్లియర్గా కనబడుతుంది. ఇట్లా ఏ సిచ్యువేషన్ చూసినా చెట్టు పుట్ట రైతు గొడ్డు మొత్తం గవర్నమెంట్కి వ్యతిరేకం అయిపోయినాయి. గవర్నమెంట్కు అనుకూలంగా కనిపించే అంశాలు ఏం కనిపిస్తలేవు అసలు. మొత్తం నెగిటివ్తో స్టార్ట్ అయింది వేవ్. కాబట్టి ఇది ఎక్కడ దారిస్తుందో ఎట్లయితుందో అని ఒక భయంగా అసలు ఏదో మనకు తెలియని ఏరియాల చిమ్మ చీకట్ల పోతుంటాం చూడు, అట్లా టార్చ్ లైట్ కూడా లేదు కానీ ప్రస్తుతం అట్లాంటి సిచ్యువేషన్ అయిపోయింది. మొత్తం అప్పుడు కళలు చూపించిండ్రు, తర్వాత చూస్తే ఇప్పుడేమో ఆ కళ్ళలు అయిపోయినాయి జనాలకి. ఇంకా వాళ్ళని సంతృప్తి పరిచే ఆయుధం వీళ్ళ దగ్గర లేకుండా పోయింది. ఆ ప్లాన్ లేదు. జనాలకు ఏదైనా చెప్పి సంతృప్తి పరచం. ఎందుకంటే 100 రోజులు చేస్తామన్నారు యాక్చువల్గా వీళ్ళు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 100 రోజులు ఇక్కడ 100 రోజులు అయిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చి ఇంకొక
200 డేస్, ఇంకో 200 డేస్ ఉందా, ఇంకొక 200 డేస్ ఉందేమో. ఇది ఆల్రెడీ మనం 9వ నెలకు వచ్చినాం. ఇది ఒక 2 నెలలు, ఇంకా 2 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. దాదాపు 2 మంత్స్ 2 ఇయర్స్ 2 మంత్స్ అవుతుంది. ఇక వీళ్ళకు ఆయుధం లేదు వీళ్ళ చేతిలో. ప్రజలను సంతృప్తి పరిచే వ్యూహం ఏది ప్రభుత్వంలో కనిపిస్తలేదు. కాబట్టి చాలా భయంగా పోతున్నట్టు కనిపిస్తుంది. ఇక నాకు చాలామంది విషయాలు చెప్తే తెలుస్తుంది, కొన్ని ప్రత్యక్షంగా చూస్తుంటా. మీకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చాలామందికి చాలా విషయాలు, మీరు ఊళ్ళలో ఉన్న వాళ్ళైతే ఊళ్ళలో లింక్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా విషయాలు తెలిస్తే మీరు ఆ కామెంట్ రూపంలో కూడా పెట్టండి. మీ అభిప్రాయాన్ని కూడా, ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది మీ ఊరిలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.